ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 122వ కీర్తన మొట్టమొదటి వాక్య భాగాన్ని చదువుదాం, ధ్యానం చేద్దాం, దేవుని మాటల మీద మనసు నిలుపుదాం. యెహోవా మందిరమునకు వెళ్ళెదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. చాలు, అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? కొట్టిదేదో గట్టిగా కొట్టొచ్చు కదా. గుడ్. ఈ మాట అందరూ నాతో చెప్పండి. యెహోవా మందిరమునకు వెళ్ళెదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గుడ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడు వర్ణిస్తూ ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవా మందిరంలోకి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. దావీదు జీవితాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉంటే దేవుని మందిరం అంటే ఎంత ఇంట్రెస్టో. దేవుని మందిరానికి వెళ్దామని జనులు చెప్తా ఉన్నారంట దావీదుతో, వెంటనే సంతోషించారంట. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? చాలామంది దేవుని మందిరానికి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. వెళ్ళాము, కూర్చున్నాము, విన్నాము, వచ్చాము అన్నట్లు కాకుండా, సో దేవుని మందిరానికి వెళుతున్న వాళ్ళు చేయవలసినవి ఏంటో ఈ ఉదయకాలం వాక్యపు వెలుగులో ప్రభు మీ అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరచునుగాక. దావీదు భక్తుడు అంటున్నాడు, జనులు నేను దేవుని మందిరానికి వెళ్తానని అన్నప్పుడు, ఆ ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. నేనంటాను, ఎక్కడ లేని సంతోషం దేవుని మందిరంలో మీకు దొరుకునుగాక. బైబిల్లో ఇలా రాయబడింది, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చేస్తాను అన్నాడు దేవుడు. దేవుని మందిరానికి వెళ్దామని మీతో మీ భర్త చెప్పిన, భార్య చెప్పిన, పిల్లలు చెప్తున్న, డాడీ రెడీ అవ్వండి, మందిరానికి వెళ్దాం, రెడీ అండి. రే నువ్వు వెళ్ళిపో, నా బైబిల్ కూడా పట్టుకుని వెళ్ళిపోయి నేను వస్తాను, ఆ టైంకి వస్తాను, నువ్వు కూర్చోరా, నాకు రిజర్వేషన్ చేసి అక్కడ ఉంచు, వెళ్ళిపో నువ్వు అనే తండ్రులు ఉంటారు. వెళ్ళు, ఎప్పుడు వస్తావు నాయన, ఆ టైంకి వస్తానులే వెళ్ళు అంటుంటారు. దావీదు అలా అంటలేదు. దేవుని మందిరానికి వెళ్దామా, రైట్, జనులు అన్నారు, వెంటనే సంతోషిస్తూ ఉన్నాడు. నేనంటాను, ఒక ఫంక్షన్కి వెళ్ళటానికి ఫ్యామిలీ అంతా ఎంతో హ్యాపీగా వెళ్తూ ఉంటారు. లేకపోతే ఒక వివాహానికి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ అంతా చక్కని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వెళ్తూ ఉంటారు. లేకపోతే ఓ హోటల్కి, ఎక్కడికైనా ఒక మంచి హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీ ప్యాక్ అందరూ కలిసి వెళ్తూ ఉంటారు, ఎంతో ఆనందిస్తూ ఉంటారు. నేనంటాను, దేవుని మందిరానికి కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలి. ఎక్కడ లేని సంతోషం ఇదిగో దేవుని మందిరంలో నీకు దొరుకుతుంది. అందుకే దావీదు అంటున్నాడు, దేవుని మందిరానికి వెళ్దామని ప్రజలు చెప్పిన వెంటనే నేనైతే సంతోషిస్తూ ఉన్నాను అని. ఈరోజు ఈ ఉదయకాలం ఈ మాటల యొక్క సారాంశాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే, మీ ఆత్మీయ జీవితంలో బైబిల్ చెప్తున్న సత్యవాక్యాన్ని మీరు గమనిస్తే, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నా కుడి చేతిలో నిత్య సుఖములు కలవని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. అంటే ఎక్కడ దొరకలేని సంపూర్ణ సంతోషం దేవుని సన్నిధిలో నీకు దొరుకుతుంది. మైండ్ ఫ్రెష్, లేకపోతే ప్రశాంతత ఎక్కడ నీకు దొరకదు. కానీ ఇక్కడికి వచ్చి కొద్ది నిమిషాలు ప్రభు పాదాల దగ్గర నువ్వు కూర్చుంటే తెలియని హృదయం ఉప్పొంగిపోయేటట్లుగా యేసు నామములో నీ హృదయాన్ని దేవుడు ఆనందముతో నింపునుగాక, ఉల్లాసముతో నింపునుగాక. బైబిల్ చెప్తుంది, సంపూర్ణ సంతోషం దేవుని సన్నిధిలో దొరుకుతుంది. లోకం పరిస్థితి మీరు చూస్తూ ఉంటుంటే, స్నేహితుల దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు కాలక్షేపం చేసి వాళ్ళతో కబుర్లు పెట్టుకుని మాట్లాడుకుంటుంటే కొద్ది సంతోషమే నీకు దొరకవచ్చు.
నీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొద్ది సంతోషమే కలగొచ్చు. నువ్వు ఇష్టమైన పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు కొద్ది సంతోషమే దొరకవచ్చు. కానీ సంపూర్ణమైన 100% 100% నీకు సంతోషం దొరికే చోటు ఏదైనా ఉంది అంటే దేవుని మందిరమే. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ గుండెల నిండా, హృదయము నిండా దేవుడు ఆనందముతో నింపునుగాక. దైవికమైన ఆనందాన్ని యేసు నామములో ప్రభు మీ ఎడల కలుగు చేయునుగాక. ప్రియులారా, చాలామంది భక్తుల యొక్క జీవిత చరిత్ర నేను చదువుతున్నప్పుడు వాళ్ళ జీవితంలో దేవుని మందిరానికి వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ, ప్రాధాన్యతను చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకు అనంటే వాళ్ళ జీవితంలో దేవుని సన్నిధికి అంత విలువిచ్చారు వాళ్ళు. అందుకే వాళ్ళ హృదయం ఉప్పొంగేటట్లుగా, వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా మలుస్తూ వచ్చాడు. కుమ్మరి చేతిలో మట్టి తీసుకుంటాడు ఒక పాత్ర తయారు చేయాలని. ఈ మట్టిని ఎప్పుడైతే సారపై తిప్పుతూ ఉంటాడో తన మనసులో ఉన్న ఇమేజ్, డిజైన్ ఏ ఆకారంలో చేయాలనుకుంటున్నాడో అలాగే ఒక చక్కని పాత్ర తయారవుతూ ఉంటుంది. నేనంటాను, దైవ సన్నిధికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన నేను, వట్టి పాత్రలుగా వచ్చిన మిమ్మల్ని దేవుడు నిండు కొండల వలె ఆశీర్వదించి పంపునుగాక. తనకిష్టమైన పాత్రగా మీ జీవితాన్ని మలుచునుగాక. ప్రభు చేయటానికి సమర్థుడే. దేవుని మందిరానికి వెళ్ళే అలాని ఆ మనసు ఎప్పుడైతే మీలోకి వస్తుందో ఎక్కడ లేని గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు ఈ మందిర ఆవరణములో కూర్చున్న ఒక్కొక్కరి అంతరంగాన్ని తెలుసు కాబట్టి ప్రభు గమనించి పరిశీలన చేసి మీ హృదయం ఉల్లసించేటట్లుగా, ఉప్పొంగేటట్లుగా గొప్ప ఆనందాన్ని యేసు నామములో నా ప్రభు మీ ఒక్కొక్కరికి దయచేయునుగాక. గట్టిగా చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? హుషారుగా చెప్పాలా? ఆ మధ్య కాలంలో జరిగిన ఒక చిన్న సంఘటన మీకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. దేవుని మందిరానికి నువ్వు ఎప్పుడైతే ప్రయారిటీ, ప్రాధాన్యత ఇస్తావో అన్ని పరిస్థితులు దేవుడు అనుకూలంగా నీకు మార్చేస్తూ ఉంటాడు. దేవుని మందిరానికి అంత ప్రయారిటీ, అంత ప్రాధాన్యత ఉన్నది. ఒక తల్లి వాస్తవంగా చెప్పుకోవాలంటే భర్తను కోల్పోయి ఉన్నది. చూస్తే 2 పిల్లల్ని పెంచాలి. ఎట్లా? సమాజం యొక్క స్థితి చూస్తూ ఉంటుంటే భర్తని కోల్పోయి ఉన్న ఆ స్త్రీని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ఆ తల్లి 2 కొడుకుల గురించి ఆలోచన కలిగి, అన్వేషణ కలిగి, నువ్వైతే 2 పిల్లల్ని ఇచ్చావు దేవా, మరి నాకు భర్త లేడు, ఈ కుటుంబాన్ని, ఈ బిడ్డల్ని పెంచే స్థితి నాకైతే లేదు అని ఏడుస్తూ ప్రలాపిస్తూ తన బిడ్డల గురించే ఇంట్లోనే ప్రలాపిస్తూ వేదన చెందుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉందట. వెంటనే ఒక పెద్ద అన్నగారు చెప్పారంట, అమ్మ నువ్వు ఇంట్లోనే కూర్చుని అలా ఉంటే ఎలా? నీ పిల్లల గురించి, నీ కుటుంబాన్ని గురించి దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు చెప్పుకుంటూ ఉంటే, నీకు కలిగిన బాధలన్నీ ప్రభుతో పంచుకుంటూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు, నీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు చూపిస్తాడని ఆ దైవజనులు, ఆ పెద్దలు చెప్పిన మాట ఆమె విని నెమ్మదిగానే ఆ మందిరానికి వెళ్ళటం అలవాటు చేసుకుందంట. దేవుని మందిరానికి వెళ్ళటం అలవాటు చేసుకుందంట. నెలలో ఒక్కసారి, అంటే 4 ఆదివారాలు ఉంటే ఒక్క ఆదివారం వెళ్ళి లాస్ట్లో కూర్చుని దేవుని మాటలు విని ఎవరికి చెప్పకుండా అట్లాగే వెళ్ళిపోతూ ఉండేదట. ఒకసారి పరిచారకులు గమనించారు, ఈమె ఎవరో కొత్తగా వస్తుంది, వారానికి ఒకసారి కాకుండా నెలకు ఒకసారి వస్తుంది ఎవరని. లాస్ట్లో పరిచారకులు అడిగి, అమ్మ మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ప్రతి వారం కూడా కనపట్లేదు, నెలలో ఒకసారి వస్తున్నారు, ఇక్కడ ప్రతి వారం ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయమ్మా, మీరు దైవ సన్నిధికి అలవాటు చేసుకోండి రండి అని అక్కడున్న పరిచారకులు చెప్పారట. తన మనసులో అనుకుందట, అసలు నేను నెలలో ఒక్కసారి రావటమే గ్రేటు, మీరేం మాట్లాడట్లేదు, నెలలో ఒక్కసారి రావటమే గ్రేటు, వీళ్ళేంటి వారం వారం రమ్మంటున్నారు, కొద్ది రోజులైతే రోజు రమ్మనేటట్టు ఉన్నారు, వీళ్ళకి ఏం పని బాట లేనట్టుకుంది అని మనసులో అనుకుందట. చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు దైవజనుడు చెప్పిన మాటలు ఆమె హృదయాన్ని తాకాయి.
వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ మనసులో తీర్మానం చేసుకుంది. నెక్స్ట్ వీక్ నుంచి వారం వారం వెళ్ళాలని మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. వెళ్ళి కూర్చుంటా ఉంది. అద్భుతంగా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె జీవితంలో తెలియని మార్పు అనేది వస్తూ ఉంది. తెలియని ఆనందం అనేది ఆమె అనుభవిస్తూ ఉంది. చివరికి దేవుడు చేసిన కార్యాలు ఏమిటనంటే, దైవికంగా ఆరాధన ముందుగా అందరికంటే ముందు రావటం అలవాటు చేసుకుంది. అందరికంటే లాస్ట్లో వెళ్ళటం అలవాటు చేసుకుంటూ ఉంది. ప్రార్థన అంతా అయిపోయినా సరే, అందరూ వెళ్ళిపోయినా సరే మాత్రం కదలలేదు, అక్కడే ఉండిపోతుంది. అమ్మ ప్రార్థన అయిపోయింది, ఎవరు అంతా వెళ్ళిపోతున్నారు, వెళ్ళమ్మంటే లేదండి ఇక్కడే ఉండాలనిపిస్తుందండి. అట్లాగా మందిరంలో పరిచర్య చేయటం, మందిరంలో ఉండటం, బిడ్డల కోసం భవిష్యత్తు కొరకు దేవుని పాదాల దగ్గర ఆమె విన్నపాలు తెలియచేయటం. దేవుడు ఆమె జీవితంలో చేసిన కార్యాలు ఏంటో తెలుసా? ఆమెకి భర్తని కోల్పోయిన తన 2 బిడ్డల్ని మంచి ప్రయోజకులుగా చేసింది. ఎంత ప్రయోజకులుగా చేసిందో తెలుసా? ఆ 2 బిడ్డలు మంచి ఉన్నత స్థానంలో, ఎంత ఉన్నత స్థానంలో అంటే 2 కూడా డాక్టర్స్ అయిపోయారు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? వాళ్ళ జీవితాలని చూసినప్పుడు ఆ తల్లి అనుకుంటుంది, వీళ్ళకి తండ్రి లేడు కదా, నన్ను అందరూ రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు, వీళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో. కానీ నేను దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత నా దుఃఖమంతా పోయింది. గుండె నిండా సంతోషాన్ని దేవుడు కలుగు చేశాడు. ఈరోజు ఈ పిల్లల్ని చూస్తూ ఉంటుంటే ఎక్కడ లేని ఆనందం నాకు కలుగుతుంది. నేను అంటాను, నీ పిల్లల భవిష్యత్తు గురించి దేవునితో నువ్వు చెప్పుకోగలిగితే, నీ కుటుంబ పరిస్థితుల గురించి ప్రభువుతో నువ్వు విన్నవించుకోగలిగితే, ఈ మందిర ఆవరణలో అడుగుపెట్టిన మీ కుటుంబాలని యేసు నామములో దేవుడు ఉల్లాసముతో నింపునుగాక, సంతోషంతో నింపునుగాక. ప్రియులారా, బైబిల్లో చదువుకున్న వాక్యానికి అనుబంధంగా దేవుని మందిరానికి వెళ్ళేదనని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను. నిజమే, ఇక్కడ ఖచ్చితంగా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. అయితే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా ఫాస్ట్గా మీకు అవసరమైన మాటలు క్లుప్తంగా చెప్పడానికి ఇష్టపడుతాను. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జనులు ఏం చేయాలి అనంటే, చదవండి మొదటి మాట, ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయం మొట్టమొదటి వాక్య భాగాన్ని మనందరికీ బాగా పరిచయమైన ఈ మాటను ఒకసారి చదువుదాం. ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయం మొట్టమొదటి వాక్య భాగాన్ని చదువుగా విందాం. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలను. చాలు. సో మొదటి మాట, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు చేయవలసిన పనులు ఏంటి అంటే ప్రవర్తనలో జాగ్రత్త. దేవుని మందిరంలో నువ్వు వచ్చి కూర్చున్న తర్వాత అందరిలాగా నువ్వు ఉండకూడదు. నీ ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. భౌతికంగా ఆలోచిస్తాం, జనరల్గా ఆలోచిస్తే దేవుని మందిరానికి రాకముందు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు. కానీ దేవుని మందిరాన్ని దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం నీ ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పు వచ్చేసేయాలి. బైబిల్లో మీరు చదువుకున్న సందర్భాలు చూస్తే దేవుని మందిరానికి రాకముందు వాళ్ళ జీవితాలు ఒకలా ఉండేవి. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత వాళ్ళ స్థితి పూర్తిగా మారిపోయింది. అందుకే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం చేయవలసిన పనులు ఏంటంటే ఫస్ట్ మన ప్రవర్తనలో మార్పు రావాలి. మాట, చూపు, తలంపు, ఆలోచన, నిర్ణయాలు, మాట్లాడే విధానం, ఇతరుల్ని గౌరవించే స్థితి, అన్ని విషయాల్లో మార్పు కనబడాలి. ఎందుకు తెలుసా? దేవుని మందిరానికి రాకముందు లోకంలో ఉన్నప్పుడు నీకు ఈ వాల్యూస్ ఏమి తెలియవు. కానీ దేవునిలోనికి వచ్చావు కాబట్టి ఖచ్చితంగా ఈ వాల్యూస్ అన్నీ కూడా నువ్వు గ్రహించాలి, గుర్తించాలి. ఆ విధంగా నీ జీవితాన్ని అన్వయించుకోవాలి. ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది.
బిహేవియర్, మన పరిస్థితులన్నీ కూడా మార్చేది. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తనలో మార్పు ప్రజలు చూస్తారో తప్పకుండా దేవుడు నీ మీద తన దైవికమైన కనుదృష్టి నిలిపి నీ ప్రవర్తనకు తగినట్లుగానే ప్రవర్తన ఫలం అనుభవించినట్లుగా ప్రభు చేయునుగాక. యథార్థవంతమైన ప్రవర్తన ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి కావాలి. జెన్యూన్ పర్సన్గా మారిపోవాలి. మనం పవిత్రమైన ప్రవర్తన మనలో కనబడాలి. ఎందుకంటే దేవునిలోనికి వచ్చాం కాబట్టి. ఇది పరిశుద్ధ ఆలయం, దేవుని మందిరం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పు రావాలి. చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ ప్రవర్తనలో కనీసం 10% కూడా వాళ్ళలో మార్పు ఉండదు. దేవుడు నీలో చూస్తుంది ఏమిటంటే ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చింది. రాకముందు నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు. వచ్చావు కాబట్టి, కూర్చున్నావు కాబట్టి, మాటలు వింటున్నావు కాబట్టి ఖచ్చితంగా మార్పు రావాలి. దేవుడు నీ నుంచి ఆశపడుతుంది, నీ నుంచి కోరుకుంటుంది. అది ప్రభు లేఖనాల్లో మీరు చదువుతూ వస్తే ఒకని ప్రవర్తన యెహోవా వలన స్థిరపరచబడుతుంది, వాని ప్రవర్తన చూసి దేవుడు ఆనందించును అనే మాట ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తనలో మార్పు కనబడితే దేవుడికి నిజంగానే ఆనందం కలుగుతుంది. చూడండి, ఆ మాట చదువుతారా? 37వ కీర్తన 23వ వాక్య భాగాన్ని చూడండి. 37వ కీర్తన 23వ వాక్య భాగాన్ని చూస్తే ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడు. దేవుళ్ళో నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే చాలు, దేవుడు చూసి అద్భుతంగా నిన్ను చూసి ఆనందిస్తాడు. స్టువర్తపురం అనే ఊరు పేరు మీరు వినే ఉంటారు. పేరే స్టువర్తపురం. అక్కడ సుధాకర్ గారు అనే ఒక ఆయన, స్టువర్తపురం సుధాకర్ గారు ఎంత దారుణంగా ప్రవర్తించేవాడంటే, ఒకప్పుడు గజ దొంగ. మార్పు అనేది ఎంత మార్పు దేవుడు అతనిలో కలుగు చేశాడంటే, ఒకప్పుడంటే ఈ వేసవి కాలం ఇట్లాంటి సమ్మర్లో చాలామంది కోతలు కోసి రైతులు ధాన్యాన్ని ఓ పక్కన చేర్చి ట్రాక్టర్ మీద ధాన్యం బస్తాలు పంపిస్తూ ఉంటుంటే రోడ్డు ప్రక్కన మామిడి చెట్లు ఇలా వంగి ఉంటాయి కదా, ఇట్లా కొమ్మలు రోడ్డు పైకి ఇట్లా వస్తూ ఉంటాయి. ఆ కొమ్మలు ఎక్కి పైనుంచి ఒక కొంకి తీసుకుని బస్తాలు ఆ ట్రాక్టర్ మీద వెళ్తూ ఉంటుంటే బస్తాలు ఖాళీ చేసేవాడంట. అంత దారుణమైన వ్యక్తి. సో దేవుడు అతన్ని పట్టుకున్నాడు. ఆయన పేరు ఎలా మారిపోయిందంటే, సుధాకర్ గారి పేరు ఎలా మారిపోయిందంటే, ఊరి పేరు కలిసిపోయి స్టువర్తపురం సుధాకర్ గారు. మార్పు వచ్చేసింది. నేను ఆశిస్తున్నాను, నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు ఎక్కడ నుండి దైవ సన్నిధికి వస్తున్నావో నిన్ను ప్రజలు ఖచ్చితంగా చూస్తారు. నీ మాట, నీ ప్రవర్తన, ఆలోచన, నిర్ణయాలు దేవుడు కూడా గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మందిరానికి వచ్చిన తర్వాత యేసు నామములో ప్రవర్తనలో మార్పు కలుగునుగాక. కొన్నిసార్లు ఈ నీళ్లు పట్టుకునే వాటర్ ట్యాంక్ దగ్గర లేకపోతే కుళాయిల దగ్గర అక్కోళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. మామూలు యుద్ధం కాదు, ఆ కుళాయి దగ్గర నీళ్లు పట్టుకోవడానికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. నేను ముందు పెట్టానంటే బింది మాట్లాడరేంటమ్మ తల్లులారా, అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ ఎదురుంటే ఆయన చూస్తూ ఉంటాడు. చూసి, అమ్మా నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, మీ పాస్టర్ గారు ఇదే చెప్తున్నారా నీకు? ఎందుకంటే ఆవిడ నోరు తెరిసిందంటే బంగాళాఖాతం. అప్పుడు దేవుని మందిరానికి వచ్చి నీ ప్రవర్తన మార్చుకోకపోతే అన్యజనులు కూడా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకసారి చేతుల పైకి తల్లిలు చెప్తారా? నేను పరంజ్యోతి స్కూల్ దగ్గర జరిగినప్పుడు చిన్న సంఘటన చెప్తాను మీకు. మేము కింద అద్దెకుండేవాళ్ళం. అదే గదిలో చిన్నగా ఆరాధన జరుగుతూ ఉండేది.
పైన కూడా 2 కుటుంబాలు అద్దెకుండేవి. కింద 2 పోర్షన్స్, పైన 2 పోర్షన్స్. మేము అక్కడ అదే గదిలో చిన్నగా సేవ చేస్తూ ఉండేవాళ్ళం. ఎదురుగుండా స్థలం వేరే వాళ్ళది 2-3 స్థలాలు ఉన్నాయి. ఒకటేమో మట్టేసి పూడ్చిన స్థలం, దాని పక్కనేమో ఖాళీ ప్లేస్ ఒకటి ఉండేది. ఆ పక్కనే ఒకటి అపార్ట్మెంట్ ఉండేది. మేము ఉన్నప్పుడు, ఇప్పుడు మొత్తం అంతా చేంజ్ అయిపోయింది, అపార్ట్మెంట్స్ కట్టేశారు. ఆ పైన ఉన్నారు, మేము కింద ఉండేవాళ్ళం. కింద ఆ సండే స్కూలు ఆరాధన జరుగుతూ ఉండేది. విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఆ పక్కన ఖాళీగా ఉన్న స్థలం, ఆ చిన్న గొయ్యకుండా ఉన్న స్థలం ఖాళీగానే ఉండేది. అందరూ కూడా మ్యాక్సిమం, కొంతమంది ఆ వానర్ వచ్చి చెప్తే ఉండేవాడు, ఇందులో చెత్త వేయకండి, ఇది మా స్థలం అని చెప్తూ ఉండేవాడు. చెప్తా ఉంటుంటే మేమేం చేసేవాళ్ళం అంటే, ఒక బకెట్ పెట్టి డస్ట్బిన్ మొత్తం అంతా తీసుకెళ్ళి అవతల పక్క కాలు అవతల తీసుకెళ్ళి డస్ట్ పడేస్తూ ఉండేవాడు. ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడల్లా ఏదో చెప్తా ఉండేవాడు అన్నమాట. మా జాగ్రత్తలు మేము ఉండేవాళ్ళం. పైనుంచి ఆ డస్ట్ పడేసేటప్పుడు ఈ కవర్లకు చుట్టేసి వేస్ట్, ఉల్లిపాయలు కానీ వేస్ట్ అంతా కూడా తీసుకెళ్ళి అలా పైనుంచి అలా పడేస్తుందో తల్లి. కరెక్ట్గా ఆయన వచ్చాడు ఆ సమయానికి, దేవుడికి స్తోత్రం చెప్పండి. అంతే, కరెక్ట్గా ఆయన వచ్చాడు, కరెక్ట్గా వెళ్ళి పడ్డదంతే. అంతే ఆవిడని పిలిచాడు. ఏమ్మా ఏంటి ఎన్నిసార్లు వేయించుకుంటాను, గుడికి వెళ్తున్నావు కదా, ఇదే నువ్వు నేర్చుకుంటున్నావు. ఆవిడంటది వానర్ గారితోనే గొడవ పెట్టేసుకుంటుంది. ఎంత గొప్పోళ్ళు అంటే దేవుడికి స్తోత్రం నాయన. ఆ స్థలం మంది కాదు, వానర్ గారితో తప్పైపోయిందండి, రేపు నుంచి ఏమండి అంటే బాగుంటుంది కదా. లేదండి నేనేం లేదండి, నువ్వు వేసాలేవో ఒకసారి బయటకు వచ్చి చూడమ్మా, కరెంట్ తీగ మీద ఉన్నాయి పైన, కరెంట్ తీగ మీద ఎలాడుతూ ఉన్నాయన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనలో ప్రభు చూసేది మార్పు, సమాజం చూసేది మార్పు. అందుకే దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళలో ప్రవర్తనలో మార్పు యేసు నామములో కలుగునుగాక. రూతు గురించి చదవండి బైబిల్లో. రూతు పుస్తకం 3వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. రూతు పుస్తకం 3వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. రూతు గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దేవుడు. నా కుమారి యెహోవా చేత నీవు, బోయాజు చెప్తూ ఉన్నాడు, దీవెన నొందిన దానువు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీ వెంబడింపక, ఓకే, నీ మునుపటి ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. ఓకే, రూతు ఒకప్పుడు నువ్వు ఎక్కడుండేదానివి? మోయాబులో ఉంది రూతు. రూతు జీవితాన్ని చూస్తే మోయాబు అంటే లోకం, పాపం అన్నీ ఉండే ప్లేస్ అవి. లోకంలో ఉన్న మోయాబులో ఉండిపోయిన రూతు ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో తెలుసా? బెత్లెహేము, యోదా. బెత్లెహేము, యోదా అంటే స్తుతి, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. రొట్టెలు ఉండే చోటు అంటే దేవుని సంఘానికి వచ్చింది, సన్నిధికి వచ్చింది రూతు. వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తనలో ఎంత అద్భుతమైన మార్పు వచ్చిందంటే, మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన ఎక్కువైంది. ఒకప్పుడు ప్రవర్తన మంచిదే, అంతకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తనలో ఇంకా అద్భుతమైన మార్పు వచ్చింది. ఈరోజు ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిర ఆవరణలో కూర్చున్న మనల్ని, దేవుని మందిరానికి వెళ్తున్నాం కాబట్టి, బైబిల్ పట్టుకుని సమాజంలో కనబడతాం కనుక అందరూ మనల్ని ప్రశ్నించే స్థితిలో మనం ఉండకుండగా, దేవుని బిడలు కాబట్టి దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళలో ఎలాంటి అనుభవాలు ఉండాలని ప్రభు కోరుకుంటున్నారంటే, ప్రవర్తనలో మార్పు. యేసు నామములో రూతు వలె సత్ప్రవర్తన దేవుడు మీకు దయచేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్ అని చెప్పండి. ప్రియులారా, మీ ప్రవర్తనలో మార్పు వస్తే మీ శత్రువు కూడా మీకు మిత్రువు అయిపోతాడు. ఒక్కరు చెప్పలేదు ఆమెని, మాకు శత్రువులే ఉండాలండి, మేము ఎవరితో కలవండి, అట్లా ఉండకూడదు. మీ శత్రువు కూడా మీకు మిత్రువు అయిపోతాడంట. చూడండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యం చూడండి.
సామెతలు 16:7. ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమగునప్పుడు ఇష్టకరంగా ఉంటే ఆయన వాని శత్రువులు వాళ్ళ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ఎంతమంది మీకు శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ మిత్రులుగా మారునుగాక. చెప్పట్లేదు ఆమెనని? ఆమెన్. సో ఎప్పుడో తెలుసా, నీ ప్రవర్తనలో మార్పు. ఖచ్చితంగా మనకంటూ శత్రువు ఎవరు ఉండకూడదు. ఒకవేళ నిన్ను అర్థం చేసుకోకుండా నీకు విరోధంగా వాళ్ళ శత్రువులుగా మారిపోయినా నీ ప్రవర్తన చూసి వాళ్ళ మిత్రులుగా మారిపోవాలి. యేసయ్య సేవకుడిగా నేను అదే మినించి కోరుకుంటా ఉన్నాను. ఇంకా నీ ప్రవర్తనలో మార్పును గురించి ప్రభు ఏమనుకుంటున్నాడంటే, స్వస్థత కార్యం కూడా మనకి కొన్నిసార్లు అనారోగ్యాలు, వ్యాధి బాధలు వస్తూ ఉంటాయి. మనం తినే ఆహార పదార్థాలు, తాగే నీళ్ళ ద్వారా, ప్రకృతిలో మార్పు ద్వారా శరీరంలో రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. ఎందుకు వచ్చాయని ప్రశ్న కాకుండా రోగాలు వస్తూ ఉంటాయి. అయితే వచ్చిన రోగం తగ్గించాలంటే దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా, నీ ప్రవర్తన చూసి నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. చూస్తారా మాట? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వాక్యం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 57:18. నేను వారి ప్రవర్తన చూసి తిని వాళ్ళని స్వస్థపరుస్తాను. అంటే దేవుడు నిన్ను ముట్టి తాకి స్వస్థపరచాలన్నా కూడా నీ ప్రవర్తనలో మార్పు చూస్తూ ఉన్నాడు ఆయన. కనుక ఈ ఉదయకాలం ఈ మందిర ఆవరణానికి వచ్చి ఏ అనారోగ్యమైన ఏ బలహీనతతో మీరు బాధపడుతూ ఇక్కడ కూర్చున్నా నాకు తెలియదు, ప్రభు వాక్కుని పంపి స్వస్థపరచునుగాక. ప్రభు చూస్తున్నాడు ఒకటే, మీలో ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చింది, చేంజింగ్ ఎంతవరకు పరిపూర్ణతలోకి మీరు రాగలుగుతున్నారు. సో అది చూస్తున్నాడు ప్రభు. ఖచ్చితంగా చూసిన ప్రభు మిమ్మల్ని స్వస్థపరచునుగాక, ఆరోగ్యంతో నింపునుగాక. మీ శరీరంలో ఉన్న వ్యాధి బాధ యేసు నామములో తొలగిపోనుగాక. కొన్నిసార్లు ఆ బలహీనత తగ్గదు. ఎంత ప్రయత్నం చేయి, ఎన్ని మెడిసిన్స్ వాడినా, డాక్టర్లు ఎంత కోర్సు మనకి ఇచ్చినా కొన్నిసార్లు తగ్గదు. వెంటనే నువ్వు తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నా ప్రవర్తనలో ఏదైనా ఇంకా మార్చుకోవాల్సింది ఏదైనా ఉంటే, నా తలంపులు కావచ్చు, నా ఊహలు కావచ్చు, నేను నడిచే విధానం కావచ్చు, నా పరిస్థితులు కావచ్చు, ఇంకా నీకు ఆయాసాన్ని కలిగించేది ఏదైనా కొంచెం ఉన్నా నాలోంచి తీసేయండి ప్రభువా అని నువ్వు దేవునికి అప్పగించుకో. తప్పకుండా నీ ప్రవర్తన చూసి నీ శరీరంలో ఏ బలహీనత ఉన్నదో ఈ ఉదయకాలమే యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ప్రభుకి ఇష్టమైన బిడ్డగా నువ్వు మార్చగలిగితే చాలు. ఆయన నీ ప్రవర్తన చూసి ఆనందిస్తాడు. నీ ప్రవర్తన చూసి శత్రువుని మిత్రులుగా కూడా మారుస్తాడు. అంత మాత్రమే కాదు, నీ ప్రవర్తన చూసి ఆయన నిన్ను స్వస్థపరచాలని కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన దేవుని మందిరంలో నువ్వు చేయవలసింది ఏమిటంటే, నీ ప్రవర్తన కొంచెం మార్చుకో. కొంతమంది యవ్వన పిల్లలు ఉంటారు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వాళ్ళకి తెలియదు ఈ మందిరం యొక్క స్థితి కావచ్చు, లోక సంబంధంగానే ఉండిపోతారు. వాళ్ళు దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా కూర్చున్న మీలో చాలామంది, ఒక్కొక్కరిని నేను నిలబెడితే ఈ రోజంతా సాక్ష్యాలకి టైం సరిపోతుంది. ఎంత మార్పు నేను ఆలోచిస్తాను, వీళ్ళు ఎట్లా మారారు, ఎంత మార్పు, అది దేవుడే వాళ్ళలో క్రియేట్ చేశాడు. జరిగిన ఒక వాస్తవ సత్యాన్ని చెప్తాను. 2 చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వైజాగ్ దగ్గర సింహాచలం అనే ప్రాంతం ఉంది. అక్కడికి చాలామంది, ఆ ప్రాంతానికి కొంతమంది చాలామంది వెళ్తూ ఉంటారు. విగ్రహ సంబంధమైన కార్యక్రమాలు చేయటానికి పోతూ ఉంటారు వాళ్ళు. ఆ సింహాచలం అనే ఆ గుళ్ళో ఒక విలువైన హారం, పచ్చల హారం అనే విలువైన ఒక హారం ఒకటి కొట్టేశారు. దొంగతనం జరిగిపోయింది. నేను అనుకుంటాను, మరి దేవుడు ఏం చేస్తున్నాడో అనుకుంటాను. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
మరి అంత దొంగ వచ్చి పట్టుకుని వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నట్టు? పట్టుకుని వెళ్ళిపోయారు. పచ్చల హారం, విలువైన హారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. పోలీస్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, వెతుకుతూ ఉన్నారు, ఎవరు పట్టుకుని వెళ్ళారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాగే ఒక చోట సువార్త కూడిక, సువార్త సభ జరుగుతూ ఉంది. ఆ సభలో దైవజనుడు ఒక వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దొంగలు, చోరులు దేవుని రాజ్యానికి వారసులు కారు. అంతే, ఆ ఒక్క మాట తన హృదయాన్ని తాకింది. ఎవరైతే ఆ పచ్చల హారాన్ని తీసుకుని దొంగతనం చేసి పట్టుకుని వెళ్ళిపోయాడో ఆ వ్యక్తి అదే దారి గుండా వెళతా ఉంటుంటే దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఆ ఒక్క మాట అది హృదయాన్ని తాకింది. అంతే, ఆ మాట విన్న వ్యక్తి నేను దేవుని రాజ్యానికి వారసుని కాననుకుని వెంటనే తిరిగి ఆ యొక్క పచ్చల హారాన్ని పట్టుకుని పోలీస్ ఆఫీస్కి, ఆ పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా ఆయనే పట్టుకుని వెళ్ళిపోయి, అయ్యా మీరు వెతుకుతున్న ఈ హారాన్ని నేనే దొంగతనం చేశానని ఆయనే సరౌండర్ అయిపోయాడంట. వాళ్ళు అడిగారంట, పోలీస్ ఆఫీసర్స్ అడిగారంట, అయ్యా మేము వెతుకుతా ఉన్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం, నీవే పట్టుకుని తిరిగి మరలా అప్పగించాలనే మనసు నీకు ఎలా వచ్చింది? అయ్యా నా జీవితాన్ని మార్చింది దేవుని వాక్యమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఒక సామాన్యమైన వ్యక్తి, ఆయన పేరు అబ్బాఖాన్. అబ్బాఖాన్ అనే ఈ వ్యక్తి ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చిన వ్యక్తి కాదు. వెళుతున్న దారిలో దేవుని వాక్యమైన తాకితే మార్పు చెంది పరిపూర్ణ దశలోకి వెళ్ళిపోయాడు కదా. ఇంత మార్పు వచ్చింది, ఆయన ఒక సాక్షిగా ఉన్నాడు కనుక దేవుని మందిరానికి వచ్చిన మనలో ఇంకెంత మార్పు రావాలి, ఇంకెంత మార్పు రావాలి. ఈసారి మీరు ప్రశ్నించుకోండి, ప్రభా నా ప్రవర్తనలో ఇంకా మార్పు లేదు, నువ్వు దిద్దండి, సరిచేయండి, తీర్మానం చేయి. యేసు నామములో కృప నీకు కలుగునుగాక. రెండో విషయానికి వస్తుంది, సెకండ్ వన్. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి అంటే 100వ కీర్తన 4వ వాక్యం చూడండి. 100వ కీర్తన 4వ వచనం. 100వ కీర్తన కృతజ్ఞతార్పణలు చెల్లించుచు 4వ వచనం. ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి. చాలు. రెండవదిగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం చేయవలసిన పనులు ఏమిటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ మందిర ఆవరణకు వచ్చినప్పుడు మీరు ఎలా రావాలో తెలుసా? ఆ గేట్లోకి మీరు ఎలా రావాలో తెలుసా? ఈ మందిరానికి ఎంటర్ అవుతుండగానే వారం రోజులు దేవుడిని ఎలా కాపాడాడో, ఎలాంటి సిచ్యువేషన్స్ గుండా నువ్వు వెళ్ళావో అవన్నీ నీకు గుర్తు రావాలి. అవన్నీ గుర్తు చేసుకుని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ గుమ్మములో అడుగు పెట్టాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు చేయవలసిన పని అది. చాలామంది వస్తారు, కూర్చుంటారు, వింటారు, కానీ నోరు తెరిచి పొరపాటును కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెప్పరు. ఎన్ని విధాలుగా దేవుడు ఈ వారమంతా నీ ప్రయాణాల్లో కాపాడాడు, ఎన్ని విధాలుగా అపాయాల నుంచి తప్పించాడు, ఎన్ని విధాలుగా ఆరోగ్య విధంగా ఆయనని నడిపిస్తూ వచ్చాడు. ఇంకా చెప్పుకోవాలంటే నీ స్థితి ఒకప్పుడు ఎలా ఉండేది, దైవికంగా భక్తిలో వచ్చినప్పుడు ఏ విధంగా దేవుడు స్థితి మార్చాడు, అవన్నీ తలంచుకుని దేవుని మందిరానికి వస్తమే కృతజ్ఞత హృదయం, మీ నోటి నిండా స్తుతి, మీ హృదయం నుండి కృతజ్ఞత యేసు నామములో ప్రభు మీకు కలుగు చేయునుగాక. నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కృతజ్ఞతా హృదయంతో రావాలి. చాలామంది అడుగుతుండే, అసలు ఎందుకు రావాలండి దేవుని మందిరానికి? మాకు ఆదివారం వస్తే ఫుల్ బిజీగా ఉంటుంది, ఆ రోజే బట్టలు పెట్టుకుంటాం, ఆ రోజే షాపింగ్ మాల్, ఆ రోజే మటన్ బిర్యానీ వేసి రక్తమే చేయం, ఇంకంతే, ఆ రోజే ఇంకా అన్నీ మాకు ఓకే.
దేవునికి నువ్వు కృతజ్ఞత చెప్పడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నీకు. వారమంతా నీ పనులు, ఉద్యోగాలు, డ్యూటీలు, ఓటీలు, సో ఇంక ఎన్ని కార్యక్రమాలు నువ్వు బిజీ అయినా దైవ సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో కృతజ్ఞత స్తుతి ఎప్పుడూ చెల్లిస్తూ ఉండాలి. దేవుడిని కాపాడిన విధానం అవన్నీ గుర్తు చేసుకుంటా ప్రభుకి థ్యాంక్స్ గివింగ్ తెలియచేయాలి. ప్రభువు చూడండి 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, 10 మందిని బాగు చేశాడు ప్రభు. కానీ కృతజ్ఞత చెల్లించింది ఒక్కడే. తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడు, ఒక్కడే వచ్చి కృతజ్ఞత హృదయంతో చెప్తున్నాడు. ప్రభు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? మిగిలిన 90 ఎక్కడా? ఏ బిర్యానీ సెంటర్ దగ్గర ఉన్నారో తెలియదు మనకి, ఏ బార్బర్ షాప్ దగ్గర ఉన్నారో తెలియదు, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళారో తెలియదు. మిగిలిన 90 ఎక్కడంటే అది క్వశ్చన్ మార్క్. దేవుడు నిన్ను అలాగ ప్రశ్నించే స్థితిలో ఉండకూడదు. దేవుడు నీకు చేసినవన్నీ గుర్తు చేసుకుని ఒక్క ఆదివారం, అది కూడా 2 గంటలు, అందులో కూడా డిస్కౌంట్ అడగొద్దు దేవుడిని. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలు అసలు ఎంత థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి ప్రభుకి. మీరు మీ పనిబాటుల్లో, మీ ఆరోగ్య పరిస్థితుల్లో, మీ వ్యాపారాల్లో, సో మీ ప్రయాణాల్లో దేవుడు ఎంత కాపుదలు ఇస్తూ ఉన్నాడు. వీటన్నిటికీ కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. చూడండి, లేఖనాల్లో కొన్ని మాటలు చదివిస్తాను. 17వ అధ్యాయం లూకాసు వార్త 15వ వాక్యం చూడండి. లూకాసు వార్త 17:15. త్వరగా చెప్పాలి, చదవాలి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి ఓకే గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. ఆయన పాదముల వద్ద సాగిలపడెను. వారు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కదా, 10 మందిని స్వస్థపరచను కదా, 90 ఎక్కడా? మిగిలిన 90 ఎక్కడా? క్వశ్చన్ మార్క్ ఉందా? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా మీ బైబిల్లో? మిగిలిన 90 ఎక్కడా? హల్లెలూయా అని చెప్పండి. సో ఈ వాక్యాన్ని మనకి అప్లై చేసుకుందాం. చాలామందికి దేవుడి దయ వల్ల 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా లేదా? ఏది దేవుడికి నువ్వు ఇచ్చిన కృతజ్ఞత? ప్రభువా, నువ్వు నిజంగా నాకు 10th క్లాస్లో మంచి మార్కులు ఇచ్చావు, ఇదిగో స్తుతి, కృతజ్ఞత అని దేవుని నామాన్ని గణపరచడానికి, సమాజంలో దేవుని నామం గణపరచడానికి. పరీక్షలు పాస్ అయినందుకు మీ ఇంటి దగ్గర చిన్న స్తుతి కూటం పెడితే అది ఎంత మీ కుటుంబాలకి దీవెన, మీ బంధువులకి, సమాజానికి ప్రభువుని ప్రకటించే అవకాశం. ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, మంచి మార్కులు వచ్చినవి, దేవునికి కృతజ్ఞత. ఇంకా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంతమంది, చాలామంది సెలెక్ట్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు, కృతజ్ఞత. వివాహాలు అద్భుతంగా దేవుడు జరిగించాడు, కృతజ్ఞత. స్వస్థత కార్యాలు ప్రభు చేశాడు, కృతజ్ఞత. గృహం లేదు, దేవుడు ఇల్లు ఇచ్చాడు, కృతజ్ఞత. వాహనం లేదు, దేవుడు వాహనం ఇచ్చాడు, కృతజ్ఞత. ఇవన్నీ, ఉద్యోగం లేదు, దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు. వ్యాపారంలో ఆర్థికంగా చితికిపోతే మరలా పైకి లేవనెత్తాడు, కృతజ్ఞత. చేసిన మేలుకి, చేయబోతున్న మేలుకి అన్నిటిని గుర్తు చేసుకుంటా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. సో దేవుని మందిరానికి వచ్చుచున్న వాళ్ళలో ఖచ్చితంగా కృతజ్ఞత హృదయం ఉండాలండి. చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? నేను ఒకసారి ఉప్పలగుప్తం అనే ప్రాంతానికి వెళ్ళాను. వెళితే హౌస్ విజిటింగ్ అని వెళ్ళాను ఒక 3 నెలల క్రితం, మేబీ జనవరి ఫిబ్రవరి నెల అనుకుంటా. హౌస్ విజిటింగ్ అని క్రొత్త సంవత్సరంలో అందరి గృహాలు దర్శిద్దామని వెళ్తూ ఉంటుంటే ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంటి నుండి జనం ఉన్నారు. అమ్మ ఏంటి చుట్టాలందరూ వచ్చారు, అక్క ఏంటి అలా ఏమన్నా అకేషనా ఏంటి నాకు తెలియదు, నేను హౌస్ విజిటింగ్ వచ్చాను అమ్మ తల్లంటే, లేదన్నా మా ఆడబడుసు రాత్రే సంబరం పెట్టుకుంది. స్తోత్రం చెప్పండి. సంబరం పెట్టుకుంటే
ఆ ఇంటి పక్కోళ్ళని, ఎదిరింటోళ్ళని, పక్కింటోళ్ళని, ఆ ఊరందరినీ పిలవటం కాదు, ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన ఆడబడుసులో ఆ ఊరు కూతుర్లు ఉంటారే వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడికి, ఏనుగుపల్లి, గన్నవరం, రాజమండ్రి, బొమ్మూరు, బొబ్బర్లంక, కాకినాడ, యానం, ఇలా మొత్తం ఊరోళ్ళందరూ ఆ సొంతూరు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ, ఆడబడుసుల్ని, ఆ మరదల్ని, వధుల్ని, వీళ్ళందరినీ పిలిచిందంట. పిలిచి ఊరందరికీ భోజనాలు పెట్టి సంబరం చేయించిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అడిగాను, ఎంతమందికి అమ్మా భోజనం? 1200 మందికి అండి పాస్టర్ గారు అన్నది. ఎవరమ్మా అన్న? మా ఆడబడుసేనండి అన్న. నేను అడిగాను ఆమెని, మరి నువ్వు ఇంతకాలం అవుతుంది ప్రభువులోకి వచ్చి, ఆవిడ అన్యురాలై ఉండి సంబరం పెట్టుకుంది, నువ్వు దేవుని బిడ్డలో కూటం పెట్టుకోవాలి కదా, నీకెంత మేలు చేశాడు దేవుడు. దేవుని మందిరానికి రాకముందు పిల్లలు లేరు కదా, 2 కొడుకుల్ని ఇచ్చాడు నీకు. 10 సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు. కనీసం అక్కడ నువ్వు నీ దేవుని నామ ఘనత కోసం పుట్టినరోజైనా స్తుతికూటం కింద పెట్టుంటే, పిల్లోడు పుట్టాడు కృతజ్ఞత కూటం కింద నువ్వు అక్కడ చిన్న స్తుతికూటం పెట్టుంటే, మీ ఆడబడుసు, మీ అత్తగారు, తోడుకోళ్ళు, ఇంకా పుట్టంతా కూడా ప్రభువులోకి వచ్చేవారు కదా. వాళ్ళ సంబరం పెట్టుకోవడానికి కారకురాలు నువ్వే. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. సో 10 years తర్వాత దేవుడు నీకు అద్భుతం చేశాడంటే ఊరోళ్ళందరూ ప్రభు అంటే నమ్మకం ఉంది. కానీ నువ్వు ప్రభువుని సమాజంలో ఘనపరచలేకపోవటం వల్ల వాళ్ళు ఇంకా అలాగే ఉండిపోయారు. ఈరోజు ఈ సందర్భాన్ని మనకు అప్లై చేసుకుందాం. ఇంకా మన ఇంటి వాళ్ళు ఎంతమంది అన్యులుగా ఉండిపోయారు, ఇంకా మన వీధులు ఇంకా ప్రభువుని తెలుసుకోకుండా ఎంతమంది అలా ఉండిపోయారు. ఎప్పుడు నీలోకి వస్తుంది ఈ హృదయం? కృతజ్ఞతా హృదయం అంతే, ఏం కాదు. కనీసం సంవత్సరంలో ఒక్కసారి మన ప్రాంతంలో, మనం ఉన్న ఏరియాలో స్తుతి కూటాలు, సువార్త కూటాలు, కృతజ్ఞత కూటాలు జరుగునుగాక. నేను ఒక మాట బాధతో చెప్తున్నానండి, చాలా బాధ అనిపిస్తుంది. చాలాసార్లు చెప్తూ ఉంటాను, అన్న మీ ప్రాంతాల్లో సువార్త కూటం పెడదాం, మీ ఏరియాలో సువార్త కూటం పెడదాం అంటే, అన్న ఇక్కడ ఎవరు ఒప్పుకోరు, కుదరదన్నా, అదన్నా ఇదన్నా అదని చాలాసార్లు. సంవత్సరాలు అయిపోయి ఉంటుంది, 10 ఏళ్ళు అయిపోయి ఉంటాయి, 7 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. వాళ్ళ దేవుళ్ళని కొంచెం ఒక్క సంవత్సరం కూడా అక్కడ స్తుతి కూటం జరగదు. చివరికి ఏ కూటం జరుగుతుందో తెలుసా, నిన్న బాధతో ఒక 4-5 కూటాలు జరిగినవి మాట. అవి అక్కడ స్మారక కూటం జరుగుతుంది. అంటే ఆయన చనిపోయి ఉంటాడు, చివరికి ఇంక తప్పదు కదా, అప్పుడు అక్కడ జ్ఞాపకార్థ కూటం జరిగించిన సందర్భాలు 4-5 సిచ్యువేషన్ చూశాను నేను. ఈరోజు మీరు ఆలోచించండి, మీరున్న ప్రాంతాల్లో ఖచ్చితంగా సువార్త ప్రకటన జరగాలి. అది ఎందుకు తెలుసా? కృతజ్ఞత హృదయం, అంతకుమించి ఏం కాదు. దేవుడు నిన్ను సంవత్సరం అంతా కాపాడాడు, ఉద్యోగాల్లో తోడుగా ఉంచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, చేతుల కష్టాన్ని దీవించాడు, శరీరంలో ఎన్నో బలహీనతలు వచ్చినా నేను బాగు చేస్తూ సాక్షిగా నిలబెట్టుకుంటూ వచ్చాడు. అందుకే ప్రభుకి కృతజ్ఞులమై సాగిపోదాం. ఇట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దావీదు ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు. అలాగ దేవునికి సాక్ష్యార్థమే బ్రతుకుదుముగాక. 3, థర్డ్ వన్, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం చేయవలసిన కొన్ని పనులు. లూకా సువార్త 1వ అధ్యాయం 9-10 వాక్యాలు చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 9-10 వాక్యాలు చదువుదాం. యాజక మర్యాద చొప్పున, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి, ఆలయం దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను.
ధూప సమయమందు ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచు ఉండగా. హల్లెలూయా, హుషారుగా హల్లెలూయా. సో మూడవది ప్రార్థన చేయాలి. సో దేవుని మందిరానికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు నువ్వు చేయవలసిన మరొక పని ఏమిటంటే ప్రార్థన చేయాలి. దేవుని మందిరానికి జకరియా, ఎలిజబెత్ వంతు ప్రకారంగా వాళ్ళు వెళుతూ ఉండేవారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కంపల్సరీ వాళ్ళ టైం సెట్ చేసుకుని దేవుని మందిరానికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. దేవుని మందిరానికి వంతు ప్రకారంగా వాళ్ళు వెళుతూ ఉన్నారు. ఈరోజు నేను కోరుకుంటున్నాను మీరు కూడా ఆదివారం దేవుని మందిరానికి రావాలి, ఖచ్చితంగా రావాలని దైవ సన్నిధికి వచ్చారు. వచ్చిన మీరు చేయవలసిన పని ఏమిటంటే మీ వంతు దైవ సన్నిధిలో ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. కొంతమందిని చూస్తాను మందిరానికి రావటమే అట్టే నిద్రపోతూ ఉంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను అనుకుంటాను ఎక్కడ లేని నిద్ర గుళ్ళోకి వచ్చిన తర్వాత వస్తుంది వీళ్ళకి. ఏంటి, దేవుని మందిరంలో నిద్రపోకూడదు, అది చాలా శాపంగా మారిపోతుంది. మారు మనసు పొందుదురుగాక, గోడ కానుకునేవారు ధన్యులు. హల్లెలూయా. అస్సలు ఇక్కడ ఎవ్వరికి నిద్ర రాకూడదు. దేవుని మందిరంలో అంగలార్చి ప్రార్థించే ఆ అనుభవం నీకు రావాలి. జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. దేవుని మందిరంలో నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు ఎలాంటి పరిస్థితులైనా దేవుడు అనుకూలంగా మార్చేస్తాడు. ఆషే గోత్రికురాలైన హన్న జీవితాన్ని చూడండి. అదే లోకా సువార్తలో చూడండి, 2వ అధ్యాయం 37వ వాక్యం చదవండి. ఆషే గోత్రికురాలైన హన్న సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయాన్ని విడవకుండా ఉపవాసాలతో ప్రార్థనలతో రాత్రింబగళ్ళు సేవ చేస్తూ ఉందంట. ఎన్ని సంవత్సరాలమ్మా? 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టలేదంట ఆమె ఎన్ని సంవత్సరాలు బ్రతికిందో 84 సంవత్సరాలు అయితే దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో కూడా వంతు ప్రకారంగా ప్రార్థించే అనుభవం, ఆషే గోత్రికురాలంటి హన్నా లాంటి జీవితం ప్రభు మీకు యేసు నామములో కలుగు చేయనుగాక. ఇంకా మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పిల్లలతో సమస్యలు, ఆ చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఫైనాన్షియల్, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పక్కింటోళ్ళకి, ఎదిరింటోళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి ఎవ్వరికి చెప్పకండి. మీ ఆయన మారట్లేదు, మీ ఆయన నిన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎవ్వరికి చెప్పొద్దు. ఒకవేళ చెప్పవంటే తీసుకెళ్ళి వాళ్ళ ఊరంతా టముకేస్తూ ఉంటారు. నువ్వు ఎవరికి చెప్పాలి తెలుసా? చూడండి 142వ కీర్తన 2వ వాక్యం చూడండి. 142వ కీర్తన 2వ వాక్యం. ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. ఓకే, నాకు కలిగిన బాధలు ఆయన సన్నిధిని ఎక్కడ చెప్పుకున్నావమ్మా? ఆయన సన్నిధిలో చెప్పుకున్నాను. నాకు కలిగిన బాధలు. చాలామందికి, స్త్రీల సమాజానికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ ఆయన గారు పరువు తీసి పందిరేయకండి అమ్మా అని చెప్తూ ఉంటాను, ఎప్పుడు చెప్తూ ఉంటాను. కొంతమంది అస్సలు ఏంటో వాళ్ళకి తెలియదు. మా ఆయన ఇట్టంటోడండి, అట్టంటోడు, ఎదురింటోళ్ళతో చెప్తూ ఉంటారు. వాళ్ళు కుదురుంటారా? ఏదో సమస్య వచ్చినప్పటికీ ఇంకా మొత్తం అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. నీవు ఏది జరిగినా సరే నీకెన్నో బాధలు ఉన్నాయి. ఇటు భర్త మారలేదనే బాధ, పిల్లల మాట వింటలేదనే బాధ, కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయనే బాధ, నీకు కలిగిన బాధలన్నీ ఎవరితో చెప్పుకోవాలి? దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి. నాకు కలిగిన బాధలన్నీ దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నానని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దైవ సన్నిధికి అలాంటి ప్రాధాన్యత నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీకు కలిగిన బాధలన్నీ ప్రభుతో చెప్తే బాధల్లో దేవుడు నెమ్మది కలుగు చేయనుగాక, నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోనుగాక. ఓ చిన్న సందర్భం చెప్తాను. శ్రీకాకుళంలో దేవుని సేవ చేస్తున్న దైవజనులు ప్రసాద్ పాస్టర్ గారు మొన్న రీసెంట్గా వచ్చారు. వాళ్ళ నాన్నగారు చెప్పినారు, బాబు ప్రసాద్ బాబు వచ్చాడని. సరే, ఈ మందిరం కట్టాం కదా,
ఒకసారి రెండన్నా మా దగ్గరికి ఒకసారి జస్ట్ అలా బ్రేక్ఫాస్ట్ కానీ పిలిస్తే మార్నింగ్ సెక్షన్ వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళారు అనమాట. సో ఆయన అనుభవాలు, అక్కడ సేవ అనుభవాలు మాట్లాడుతూ ఓ సందర్భం చెప్పాడు. వాళ్ళు ఉంటున్న ప్రాంతం, నేను కూడా ఆ ఏరియాకి వెళ్ళాను. 3 రోజులు అక్కడ మీటింగ్స్కి వెళ్ళాను. శ్రీకాకుళం బార్డర్, ఇక ఒరిస్సా బార్డర్ మాట పాత పట్టణం అనే ప్రాంతంలో ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఇంచుమించు దగ్గరే ఇంక వాళ్ళకి ఆ బార్డర్ మాట ఒరిస్సా దగ్గర. ఒకరోజు రాత్రి ఒరిస్సాలో కూడా మీటింగ్ పెట్టారు, అక్కడ కూడా నేను వెళ్ళాను. సో ఒరిస్సాలో సేవకి చాలా ఆటంకాలు, పరిచర్యకి చాలా ప్రతికూలమైన పరిస్థితులు అన్నమాట. అయితే ఆయన జీవితంలో జరిగిన సందర్భాన్ని చెప్తూ వచ్చాడనమాట. ఏమన్నానంటే, ఒరిస్సాలో ఒక ఫ్యామిలీ మెంబర్స్, సో పక్కా హైందువులు, లోక సంబంధంగా ఎన్నో ఆచారాలు ఉండిపోయిన కుటుంబం అంట. భార్య ఉద్యోగం చేస్తుంది, భర్త ఉద్యోగం చేస్తాడు, ఇద్దరు టీచర్స్ అంట, ఒరిస్సాలో టీచర్స్. కానీ సాలరీస్ చాలా తక్కువ, ఆ ప్రాంతాల్లో చాలా తక్కువ. ఇక్కడ టీచర్స్కి అక్కడికి చాలా వ్యత్యాసం, జీతాలు చాలా తక్కువ. వేరే ప్రాంతం నుంచి వాళ్ళు ఈ ప్రాంతానికి, ఒరిస్సాకి వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంట. కానీ భర్తకి ఉన్న దురలవాట్ల వల్ల ఎక్కువగా అప్పులు చేసేసాడంట. ఎక్కువగా టీచరే, ఉద్యోగస్తుడే, కానీ ఆయనకున్న అలవాట్లు, నేను అంటానండి, ఒక మనిషికి చెడ్డ అలవాటు తన్ని పూర్తిగా పాడు చేస్తుంది. ఇనుముని ఎవరు పాడు చేస్తారు చెప్పండి? ఇనుముకు పట్టిన తుప్పే. మనిషిని పాడు చేసేది ఎవరు కాదు, ఆయనకున్న దురలవాట్లే. మానేరా బాబు, వద్దు, ధూమపానం వద్దు, బ్రాందీ వద్దు, ఇవన్నీ మానేసే అన్నా సరే మానకుండా ఉంటే ఆ తుప్పే అతన్ని పాడు చేస్తుంది. ఇతను టీచరే, గవర్నమెంట్ టీచరే, ఎంప్లాయే, కానీ బ్రతుకులో మార్పు లేదు. వచ్చిన డబ్బులన్నీ కూడా వ్యసనాలకి తగలబెడతా వచ్చాడు. లేని అలవాట్లు అంటూ లేకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా, భార్యని పట్టించుకోకుండా, భార్య జీతం, ఇతని జీతం, వచ్చిన జీతం అంతా తాగడానికే సరిపోతూ ఉంది. వ్యసనాలకి, ఎన్నో వ్యసనాలకి అలవాటు పడిపోయాడు. చివరికి అప్పులైపోయారంట ఆ ఒరిస్సా ప్రాంతంలో. ఆమె ఎంత విగ్రహారాధికురాలంటే, పొద్దున్న లేస్తే చాలు తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటుందట. పొద్దున్న లేస్తే చాలు నిద్ర మేలుకున్న వెంటనే సూర్య నమస్కారం చేస్తుందంట. చేయలేని పనులంటే అన్ని పూజా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిపోయింది ఆమె. అంత పక్కా విగ్రహారాధికురాలు. కానీ భర్త చేసిన అప్పులను బట్టి పిల్లలకి సరిగ్గా ఏమీ కొనలేని పరిస్థితులు. ఏమంటే, ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు ఉద్యోగస్తులు అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఏ స్థాయిలో ఉండాలి, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎంత అద్భుతంగా ఉండాలి. ఇల్లు లేదు, ఇంకా అద్దింట్లో ఉంటూ చాలా ఇబ్బంది పడతా, చాలా ప్రతికూలమైన పరిస్థితులకు వెళ్ళిపోయారంట. వాళ్ళు పూజలు చేస్తూ ఉండేవారంట. అయితే ఆ ప్రాంతానికి ఒక టీం పాస్టర్లు, ఒక 10-15 మంది టీం కలిగి కరపత్రికలు తీసుకుని ఇంటింట సువార్తగా వెళ్తే వాళ్ళ ఇంటికి కూడా సువార్త పత్రిక ఇచ్చారంట. అంటే బాధల్లో ఉన్నారు కదా, అప్పులు అయిపోయి ఉన్నారు. ఇంటింటికి అసలు సువార్తకే అవకాశం లేదు, కానీ వాళ్ళు త్యాగంతో, సమర్పణతో, ధైర్యంతో వెళ్ళి సువార్త కరపత్రికలు ఇచ్చి ప్రభువుని నమ్ముకొని నా ఊరంతా తిరుగుతూ ఉంటే, ఆ ఊరు చివరిలో కొంతమంది దుండగులు, మత విద్రోహ శక్తి కలిగిన వాళ్ళు, క్రైస్తవ్యానికి విరోధంగా నిలబడిన వాళ్ళు ఈ 15 మంది టీంని కలిసి కొట్టారంట. మా ఊరికి వచ్చి సువార్త ప్రకటిస్తారా మీరని భయంకరంగా చితక్కొట్టారంట. చితక్కొడితే వాళ్ళు దెబ్బలు తినేసి వెళ్ళిపోయారన్నమాట. ఈ విషయము అక్కడ పక్కనే పాతపట్నం శ్రీకాకుళంలో సేవ చేస్తున్న అన్నకు తెలిస్తే, ప్రసాద్ అన్న ఏం చేశారంటే, అంటే నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ప్రార్థన చేయటం మొదలుపెట్టారంటే, ప్రభువా పలానా ప్రాంతానికి సువార్తకి వెళ్ళారు సేవకులు, ఎవరికి దెబ్బలు తగినా బాధే కదా, క్రైస్తవ్యానికి అవమానం రాకూడదయ్యా అని సేవకుడు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసి సంఘంలో
ఆల్ నైట్ ప్రేయర్స్ చేయటం మొదలు పెట్టారంట. ప్రార్థన చేయటం మొదలు పెట్టారంట. సంఘంలో వారంలో ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్గా నియమించుకుని వాళ్ళే చక్కగా ఇలాగా సువార్తకు వ్యతిరేకతలు వస్తున్నాయి, కార్యం చేయి ప్రభుని ఏడ్చి కన్నీళ్లతో ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. దేవుడు ఆ ప్రార్థన ప్రభావం వాళ్ళ కుటుంబం మీద ప్రభావితం చూపించింది. వీళ్ళు కరపత్రులు పంచేసి వెళ్ళిపోయారు. ఆమెకి ఎన్నో పూజలు చేసింది, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసింది, భర్తలో మాత్రం మార్పు రావట్లా. ఇక వాళ్ళు అనుకున్నారు, అన్నీ వాళ్ళకున్న కొంచెం ఆస్తి ఉంటే అది కూడా అమ్మేసుకుని ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నారు అన్నమాట. ఇక ఈ ఊరు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం ఇంకా, ఎందుకంటే అంత ప్రతికూలమైన పరిస్థితి. ఆ సమయంలో ఆ కరపత్రిక చదువుతూ ఉంటుంటే ఆమెలోనికి విశ్వాసం వచ్చిందంట. నిజరక్షకుడు నీ బాధల్ని, దుఃఖాల్ని, నీ కన్నీటిని నాట్యంగా మార్చాడు ప్రభు ఒక్కడే. ఆ మాటలు చదువుతూ ఉండగా ఆమెలోనికి విశ్వాసం వచ్చిందంట. సరే, విశ్వాసం వచ్చిన తర్వాత ఆదివారం మందిరానికి వెళ్దాం అనుకుని ఊరిలో వెళ్తే ఊరోళ్ళందరూ ఒప్పుకోరు, ప్రతికూలమైన పరిస్థితి. వెళ్దాం అనుకుని మొత్తం మీద ఊరు దాటి భర్త, భార్య, పిల్లలు కొండ మీద ఉంటుంది అన్నోళ్ళు వాళ్ళ చర్చి. కరెక్ట్గా ఒక వారం మందిరానికి వచ్చి అలా కూర్చున్నారంట. కొత్త వాళ్ళు ఎవరైనా మందిరానికి వస్తే తెలుస్తారు కదా, పరిచారకులు అడిగారు, ఎక్కడి నుంచి? మేము ఒరిస్సా నుంచి వచ్చాం. అయితే లాస్ట్లో సేవకులు కలిసి ప్రార్థన చేయించుకుని వెళ్ళండి అమ్మా. వస్తే చెప్పారంట, ఇలాగ మేము బాధతో చచ్చిపోదామని వచ్చామండి, మాకు ఎవరో సువార్త కరపత్రికలు ఇస్తే ఆ మాటలు విని మేము సన్నిధికి వచ్చాం. సో ఆశ్చర్యం, నెల రోజులు మందిరానికి మానకుండా వచ్చారు, మారు మనసు పొందారు. భార్య, భర్త, 2 పిల్లలు, 4 కూడా అన్న చర్చిలో బాప్తిసం పొందారు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. సో అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర సేవకులు కూటం జరుగుతూ ఉంటుంటే సేవకులు అంటున్నారంట, దెబ్బలు తిన్నదేమో మేము, గుడికి వచ్చేదేమో మీ చర్చికి వస్తున్నారు వాళ్ళు. ఒరిస్సాకి వెళ్ళి మేము దెబ్బలు తింటే మీకు వాళ్ళు మీ చర్చిలో బాప్తిసం పొందారు, ఇది ఏమైనా న్యాయమా అంటే, వాళ్ళకి ఎవరో నేను తెలియదు, నేను చేసింది ఒకటే, అక్కడ దెబ్బలు తగిలినాయని ఇక్కడ గుళ్ళో ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆ ప్రార్థన వాళ్ళని ఇక్కడ వైపు తీసుకొచ్చేసింది. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈరోజు నేను అంటాను, నువ్వు చేసే ప్రార్థన అంత కదిలింపు తీసుకొస్తుంది. నాకు కూడా ఆశ్చర్యం, ఎవరో తెలియదు, వస్తూ ఉంటారు మందిరానికి. ఎవరు నడిపించారు మిమ్మల్ని? ఎవరో చెప్తా ఉంటారు, పలానా వాళ్ళు ఇక్కడికి నడిపించారండి. ఇక్కడ చేసే ప్రార్థనలో అనేక జీవితాల్ని కదిలించునుగాక, కుటుంబాల్ని కదిలించునుగాక. చూడండి, వాళ్ళు చచ్చిపోదాం అనుకుని వచ్చారు. దేవుడి దయ వల్ల మందిరానికి వచ్చిన తర్వాత భర్తకున్న వ్యసనాలన్నీ మానేశాడు. ఇప్పుడు చక్కగా వాళ్ళ కుటుంబం కట్టబడింది. నేనంటాను, నువ్వు చేసే ప్రార్థన ఉన్నదే, ఆ ప్రార్థన ఎలాంటి పరిస్థితులైనా మార్చేస్తుంది. ఎలాంటి పరిస్థితులైనా. నిజంగానే మన చర్చిలో కూడా ఎన్నో అద్భుత సాక్ష్యాలు ఉన్నాయి. షకీనా గ్లోరక్క కోసం అసలు వారం ఆల్ నైట్ ప్రేయరే. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజంగానే మాకు ఆశ్చర్యం. పాపం ఆమెకు అన్ని ప్రతికూలమైన పరిస్థితులు, అటు ఇంటి వాళ్ళు ప్రతికూలమైన, దేవుణ్ణి నమ్ముకున్న ఒకే ఒక కారణాన్ని బట్టి అన్ని ప్రతికూలమైన పరిస్థితులే. కానీ ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎక్కడో చిత్తూరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను, ఏదైనా చేస్తుంది దేవుడు నీ జీవితంలో. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీ బాధలు ఎవరికి చెప్పుకోకు, దేవునితో చెప్పుకో. హన్న దుఃఖాక్రాంతురాలే వెళ్ళి దేవుని దగ్గర ఏడ్చింది. చదవండి అన్నమాట. సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 10వ వాక్యం చదవండి ఒకసారి. త్వరగా చదవాలి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉంది? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంది. బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన ఏంటది? శ్రమ. నేనంటాను, మీలో కూడా చాలామంది కుటుంబాలు ఎన్నో దుఃఖాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయండి.
నువ్వు ఎవరికి చెప్పుకోవాలి తెలుసా? ఎవ్వరికి కాదు, నీకు కలిగిన చెప్తే సేవకులకు చెప్పు, దేవునితో చెప్పు. అన్నకి పిల్లలు లేరు, ఆ బాధ ఎంత వేదనో దేవునితోనే పంచుకుందంతే. సో నీకు కలిగిన బాధ, అనారోగ్యమా, వ్యాధి బాధల, కుటుంబ ఆర్థిక పరిస్థితుల, పిల్లల్ని పెంచలేని స్థితి, ఈ మందిరం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. నువ్వు మందిరానికి వచ్చినప్పుడల్లా చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తూ ఉంటే నీ పరిస్థితులు ఆటోమేటిక్గా మార్చేస్తాడు దేవుడు. ఆ సేవకుడు నాతో చెప్పాడు, మేము చేసిన ఆల్ నీడ్ ప్రేయర్ ఎక్కడో ఒరిస్సా నుంచి ఆ ఫ్యామిలీని ఇక్కడికి దేవుడు తీసుకొచ్చాడు అని. ఈరోజు కూడా దేవుని మందిరానికి అనేకమైన ఆత్మలు ప్రభు ఇస్తాడు. ఇక్కడ కన్నీళ్లతో ప్రార్థన చేసే, రోదన చేసే స్త్రీలను సంఘానికి పరిచర్యకి అప్పగించునుగాక. ఆశే గోత్రికుల లాంటి, హన్నా లాంటి విజ్ఞాపన కర్తలు సంఘములో లేచుదురుగాక. అలాగ మనం కోరుకుందాం. ఓకే, 4వ మాట చదవండి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం చేయవలసిన పనులు ఏంటి అంటే 92వ కీర్తన 13వ వాక్యం చదవండి. 92వ కీర్తన 13వ వాక్యం త్వరగా చదవండి. యెహోవా మందిరంలో నాటబడిన వారై, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వారు వర్ధిల్లుదురు. దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. చాలు. సో 4వదిగా నాటబడాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు చేయవలసిన మరొక పని ఏమిటంటే ఖచ్చితంగా నాటబడాలి. ఒక మొక్క ఉంది, ఒక్క చోట నాటవనుకో, ఖచ్చితంగా ఆ మొక్క ఎదుగుతుంది, ఫలిస్తుంది. విశ్వాస జీవితంలో కూడా ఈ పరిచర్య గురించి మీలో చాలామంది సేవను గురించి ఎప్పుడూ మీరు ఆలోచిస్తా, సేవ కన్నీటి ప్రార్థన గురించి అన్వేషణ కలుగుతూ ఇప్పటికే ఈ పరిచర్యలో నాటబడిన అనేకమైన మొక్కలు అనే విశ్వాసులైన మీరు ఏ విధంగా దేవుడు మీకు వర్ధిల్లేటట్లుగా అభివృద్ధినిచ్చాడు అంటే అది వర్ణించలేము. ఖచ్చితంగా దేవుని మందిరంలో నాటబడిన మొక్క ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే ఉంటుంది. వర్ధిల్లేటట్లుగా దేవుడు చేస్తాడు. నాటబడిన అనుభవం మనకి రావాలి. బైబిల్ చెప్తుంది కదా, దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రులు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. అతడు ఎక్కడ? నీటి కాలువల యోరన. నీళ్ళు అంటే వాక్యం, నీళ్ళు అంటే పరిశుద్ధాత్మ. ఈ రెండు ఉన్న మందిరంలో మనం నాటబడిన మొక్కలా ఉంటే అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడండి. దేవుని మందిరంలో నాటబడిన వాళ్ళకి 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక్క రిఫరెన్స్లో చెప్తాను చూడండి. ఇర్మియా 17వ అధ్యాయం 8వ వాక్యం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యం చదవండి ఒకసారి. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును. ఓకే. వెట్ట కలిగినను దానికి భయపడదు. ఓకే. దాని ఆకు పచ్చగా నుండును. చూడండి, నాటబడిన వాళ్ళకి కలిగే ఆశీర్వాదాలు ఏంటి తెలుసా? భయపడము అనండి అందరూ నోటితో. రోగానికి భయపడము, వ్యాధి బాధలకి భయపడము, కుటుంబ పరిస్థితులకి భయపడము. ఎందుకో తెలుసా? నువ్వు నాటబడ్డావు కాబట్టి భయమే లేదు. మీ పక్క వాళ్ళకి షేక్ అని చెప్పండి, నాకు అసలు భయమే లేదని. నిజమేనా? రాత్రి 9 గంటలకి ఎర్రవంతం దగ్గరికి వెళ్ళమంటే తోడొస్తారా? ఒక ఆయన పద్దాక భయపడతా ఉంటాడంట. మంచం కింద ఏదో తిరుగుతుంది, కింద ఏదో తిరుగుతూ ఉంది అని పద్దాక భయపడతా ఉన్నాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాడంట, ఏమండి రాత్రులు పడుకున్నాను కానీ తెలియని భయం అండి, మంచం కింద ఏదో తిరుగుతున్నట్టుంది. కిందకి వెళ్ళి చూస్తుంటే ఏమీ లేదు, కానీ తను నిద్రపోదాం అనుకుంటే మంచం కింద ఏదో తిరుగుతుంది. కొంతమంది ఏంటో మరి భయం ఊరకనే భయపడిపోతూ ఉంటారు. కింద ఏదో తిరుగుతుంది, మంచం కింద ఏదో తిరుగుతుంది. ఇంకా డాక్టర్ గారు అన్నారండి, నీకు ఏమీ లేదయ్యా, ఏ రోగం లేదు, కింద ఏమీ తిరగదు, ఏదో తిరుగుతుందండి.
ఏమీ తిరగదయ్యా బాబు. ఇంక డాక్టర్ గారు వాడికి చెప్పలేక ఏమన్నారంటే, నువ్వు పని చేయి, మంచం కింద ఏదో తిరుగుతుంది అంటున్నావు కదా, 4 మంచం కోళ్ళు కూడా కోసేసాయి, ఇంకేమీ తిరగదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకేం తిరుగుతాయి అంటే చాలామందికి ఏదైనా చిన్న హెల్త్, చిన్న సిక్ అయ్యారు, హాస్పిటల్కి వెళ్ళారు, కొంచెం గాబరుగా ఉంది, బాగాలేదు, ఇంకా అయిపోయింది, వెంటనే చెప్పేస్తారు, ఇంకో నీకు దస్తావేజులు అక్కడ ఉన్న జాగ్రత్తగా చూసుకోయే, అది ఆ ఇల్లు డాక్యుమెంట్స్ అయిపోయాయి, ఇది డబ్బులు బీరువాలో దాచిపెట్టానే, మొన్న వచ్చినాయి కదా, డబ్బులు వచ్చినాయి కదా మొన్న, ఇగో అక్కడ ఉన్నాయే. భయపడు. నువ్వు నాటబడిన అనుభవాల్లో ఉంటే దేనికి భయపడాల్సిన పని లేదు. రోగం నిన్నేం చేయదు. దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక. నాటబడిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఆకు పచ్చగా అంటే పచ్చని జీవితం వాళ్ళకు ఉంటుంది. కుటుంబం పచ్చని కాపురంలా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? నువ్వు నాటబడిన అనుభవాలు. చింత నొందదు. ఎన్నో చింతిస్తూ ఉంటారు కొంతమంది. నువ్వు నాటబడ్డావు కాబట్టి దేని గురించి చింతించాల్సిన పని లేదు. కాపు మానదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొన్ని సీజన్లో కొన్ని చెట్లు కాపు కాస్తాయి, కొన్ని సీజన్లోనే. సీతాఫలం ఎప్పుడు? శీతాకాలం. పనసకాయ ఎప్పుడు? వేసవికాలం. మామిడికాయ ఎప్పుడు? సీజన్కే ఫలాలు. కానీ ఈ చెట్టు అంటే నాటబడ్డది కాబట్టి కాపు మానదు. కొబ్బరి చెట్టు ఎప్పుడు కాస్తుంది? ఎప్పుడు కాస్తుంది. అసలు కాపు అంటే మాందమటిక ఎప్పుడు ఫలాలు ఉంటాయన్నమాట. నేను ఆశిస్తున్నాను మీ కుటుంబాల్లో కూడా నాటబడిన అనుభవాలు సంఘంలో ఒక్కొక్కరికి అనుగ్రహించబడునుగాక. చివరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఆఖరిగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం చేయవలసిన చివరి పని, మలాకీ పుస్తకం 3వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని చదువుకుని మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. చూద్దామా గట్టిగా? నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలో దేవుని మందిరం నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి నన్ను శోధిస్తే ఆకాశవాకిని విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. ఫైనల్గా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే 10వ భాగం చెల్లించాలి. అది దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ. నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేశారు. మనిషి దేవుడి దగ్గర దొంగిలించొచ్చా? మేమెప్పుడు దొంగతనం చేశాం ప్రభువా అన్నారంట వాళ్ళు. లేదు, 10వ వంతు దేవుడు నీకు 100 రూపాయలు ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు, అందులో 10వ వంతు అది దేవుని మందిరం నిధిలోకి రావాలి, తీసుకురావాలి. అది నీ బాధ్యత. దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞది. అలా చేస్తే నీకు నేనేం చేస్తాను తెలుసా? ఆకాశవాకిని లిప్పుతాను, పట్టజాలంత విస్తారమైన దీవెనలతో నింపుతాను. ఇప్పటికీ ఈ పరిచర్య మేము ఎన్ని చోట్ల కూటాలు జరిగిస్తూ ఉన్నామంటే, మీటింగ్ చేస్తున్నామంటే, మందిరాలు కడుతున్నామంటే మీ కష్టాజీతం కనబడుతూ ఉంటుంది. నేను ఆశిస్తాను ఈ పరిచర్యకి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు అందించే సహకారం ఎప్పటికీ మీ కుటుంబానికి దీవెనకరంగా మారునుగాక. మీ కష్టాజీతంలో ఒక్క 10%, 90% మీ పిల్లల కోసం, మీ ఉద్యోగం కోసం, మీ వ్యాపారం డెవలప్మెంట్ కోసం, మీ భవిష్యత్తు కొరకు 90% వాడండి. కానీ 10వ వంతు మాత్రం మీకు ఆ మనసు రావాలి. సాతానుగాడు ఆ 10వ వంతు కూడా తీనివాడు మీ చేత. అది కూడా వాడేసుకో అంటాడు. నువ్వు చెప్పాలి, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈ 10వ వంతు దేవుని పని కొరకు వాడాలి, దేవుని మందిరం కొరకు వాడాలి. ఎక్కడికి కాదు, ఆ 10వ వంతు దేవుని మందిరంలోనికే తీసుకురావాలి. అలా చేస్తే ఆకాశవాక్యంలో దేవుడు ఇప్పుతాడు. బైబిల్లో మీకు కొన్ని మాటలు చదివిస్తాను చూడండి. లేఖనాల్లో 96వ కీర్తన 8వ వాక్యం చూడండి. 96వ కీర్తన 8వ వాక్యం చూడండి ఒకసారి. అక్కడ చక్కని మాట కనబడుతుంది. 96:8
తగిన మహిమ యెహోవా నామమునకు తగిన మహిమ చెల్లించండి. నైవేద్యము తీసుకొచ్చి ఆయన ఆవరణంలోనికి రండి. ఆయన ఆవరణంలోనికి రండి. అన్యజనులు దేవుడి దగ్గరికి చేసే కార్యాలు, మాకు ఒక అక్క ఉండేది, అంటే చర్చికి వచ్చే అక్క. సేవ ప్రారంభంలో నుంచి పరిచయస్తులు. ఆమె ఎంత విశ్వాసం అంటే దేవుని కొరకు, ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నప్పుడు నైవేద్యాలు అర్పించేటప్పుడు దేవుడికి పటికి బెల్లం, పంచదార, ఫ్లవర్స్, అమ్మో చాలా ఎన్నెన్నో ఆ దీపాలు వెలిగించి ఎన్నో చేస్తూ ఉండేదట. ఇప్పుడు దేవుళ్ళలోనికి వచ్చేసింది కాబట్టి ఆమె దశమ భాగం అంటే గుర్తొచ్చింది. ఒకప్పుడు దేవుడికి చేసే పూజా కార్యక్రమాల్లో ఎలాగ ఇన్వాల్వ్ అవుతూ ఎంత ఖర్చు పెట్టిందో, దైవ కార్యక్రమాల్లో కొబ్బరికాయ దింపు తీశారనుకోండి, ఆ కొబ్బరికాయ దింపులో దశమ భాగం తీస్తూ ఉంటుంది. ఇంటద్ది ఇస్తారు కదా, ఆ ఇంటద్ది ఇచ్చారనుకోండి, ఇంటద్దిలో దశమ భాగం తీస్తుంది. వాళ్ళు ఆయన పనికి వెళ్తాడు, వచ్చిన జీతం డబ్బులు చేతికిస్తే అందులో దశమ భాగం తీస్తుంది. వాళ్ళ కొడుకు ఉద్యోగం చేస్తాడు, అందులో దశమ భాగం తీస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి అనుభవం, దేవునికి నైవేద్యం తీసుకొచ్చి ఆయన ఆవరణంలో తీసుకురండి అన్నట్లుగా, భౌతికంగా ఒకప్పుడు ఇన్ని చేసేవాడిని నేను, ఇప్పుడు దేవుని కోసం ఇలా చేయాలి. మీరు బైబిల్లో చూడండి, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 16:17 చూడండి, త్వరగా చదవండి. దేవుని సన్నిధిలో, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను ఓకే నిన్ను ఆశీర్వదించును. ఓకే, గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. ఓకే, నీవు నిశ్చయముగా సంతోషింపవాలి. 16వ అధ్యాయం 16 నుంచి మీరు చదువుకుంటా ఆ 17 వచనం చూడండి. వారు వట్టి చేతులతో, నేను చెప్పింది 16-17 ఓకేనా. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున తన శక్తి కొలది ఇవ్వాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని సన్నిధిలో వట్టి చేతులతో మనం కనబడకూడదు. సో నేను ఎప్పుడు కానుక ఇవ్వండి అని ఎప్పుడు ఫోర్స్ ఉండదు నాకు. చెప్పాలి, తెలియని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. దేవుని మందిరంలో ఎప్పుడు వట్టి చేతులతో మనం కనబడకూడదు. దేవుడు నీ కష్టాజీతం, నీ రాబడి నీకు ఇచ్చిందే, అది దేవుని పని కోసం. నేను దేనికోసం ఖర్చు పెడతా? దేవుని సువార్త పని కొరకే, మందిరాలు కట్టడం, పరిచర్య విస్తరణ కొరకే. సో నీ రాబడిలో ప్రభు అడుగుతున్నది కూడా, అది కూడా 10%. నేను ఇలా ఆలోచించాను, దేవుడు 90% ఇమ్మని 10% నేను ఖర్చు పెట్టుకోమని అంటే నువ్వు బాధపడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి కదా. 90% నాకు ఇచ్చే బాబు, 10% నీ ఫ్యామిలీ, నీ పిల్లలు, కుటుంబం అన్నారనుకోండి, బాధపడు. దేవుడేమో ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చాడో తెలుసా నీకు. 10% దేవునికి, 90% నువ్వు వాడుకో. ప్రభా 90% వాడిని సరిపోవట్లేదయ్యా, ఫ్యామిలీ ప్యాక్ అయ్యా, పిల్లలయ్యా, ఫీజులు అయ్యా, 10% తీలేకపోతున్నానయ్యా. నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో. నేను చదువుకుంటున్నప్పుడే నాకు అక్క చెప్పింది, 10% తీయి నువ్వు. అప్పటి నుంచి అలవాటు నాకు. చదువుకున్నప్పటి నుంచి నాకు ఎవరైనా మా ఇంట్లో ఆ అమ్మ డబ్బులు ఇచ్చిన, నాన్నగారు డబ్బులు ఇచ్చిన, చుట్టాలు బంధువులు ఎవరు డబ్బులు ఇచ్చినా దాంట్లో కూడా నేను తీస్తూ ఉండేవాడిని. చాలామంది పాస్టర్లు నన్ను అడుగుతుంటారు, మేము ఎప్పటి నుంచో సేవ చేస్తామండి, మాకు ఇక్కడ స్థలాలు లేవు, మందిరాలు లేవు, మీరేంటండి బాబు నిన్న కాక మొన్న వచ్చి అన్నీ కట్టేశారు. అన్నీ కట్టేటువంటి దాని వెనకాల ఒక రహస్యం ఉంది. నేను తీయటం నేర్చుకున్నాను. దేవుడికి స్తోత్రం. ఆయన ఇవ్వటం ప్రారంభించాడు, నేను తీయటం నేర్చుకున్నాను. నాకు తెలిసి నేను మ్యాక్సిమం 90% సేవకు ఖర్చు పెడతా ఉంటాను. స్తోత్రం. ఒక 10% అదైనా జర్నీలు, పెట్రోల్ ఊరకనే రాదు కదండి. స్తోత్రం చెప్పండి. సో మాకంటూ బట్టలు కూడా నేను కొనుక్కోను మ్యాక్సిమం.
సంఘస్థులే ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా దేవుని పని కొరకే మేము ఆలోచిస్తూ ఉంటాం. మీరు కూడా అలా ఉండండి. దేవుని మందిరంలో 10% అది దేవుని మందిరంలోకి రావాలి. యేసు నామములో ఆశీర్వాదం మీ తలల మీద నిలిచి ఉండునుగాక. గుడ్. ప్రార్థన చేసుకోబోతున్నా. విన్న వాక్యాలు ఒకసారి చెప్పండి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే 4-5 విషయాలు మీకు చెప్పాను. 1, ప్రవర్తనలో జాగ్రత్త. 2, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3, ప్రార్థన చేయాలి. 4th వన్, నాటబడాలి. 5th వన్, దశమ భాగం దేవుని మందిర నిధిలోకి తీసుకురావాలి. అలాగ మీరు ఉండండి. దేవుడు ఈ మందిరంలో మిమ్మల్ని సంతోషంతో నింపి పంపునుగాక. అందరూ